హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే బయటకి అయితే వెళ్తున్నాము. ఫ్రైడే రోజున మా మరిది గారు వాళ్ళు అయితే వస్తున్నారండి. మా మరిది గారు, మా చెల్లి, మా బుట్టోడు, మా బుట్టతో అయితే వస్తుంది. మామయ్య గారు అయితే వస్తున్నారు అనమాట ఫ్రైడే రోజు. కొన్ని సరుకులు అవన్నీ కూడా వేరే ఫంక్షన్ అండి. అత్తయ్య బయటకు వెళ్తున్నారు. సాటర్డే సండే హాలిడేస్ కదా, సో అందుకని చెప్పేసి వస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ ప్లేస్ మారిన తర్వాత వాళ్ళు ఇప్పటి మట్టుకైతే రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడము. మా బుడ్డోళ్ళు వస్తున్నారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు వస్తారా అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మా బుడ్డలు అయితే పప్పా అనితి ఏమనితి పప్ప అని అస్సలు అందండి. ఆయన మాత్రం అసలు పప్పా అనితి నవ్వితి ఏమన్నా సరుకులు అవన్నీ అయిపోయాయి. అంటే మేము డైట్లు చేస్తూ ఉంటాం కదా, తినేవి మిల్లెట్స్ ఇలాంటివి ఉంటాయి. వచ్చే వాళ్ళకు డైట్లు పెట్టామనుకోండి, ఇంకేమీ లేదు పిల్లలు కదా, సో ఏమన్నా తీసుకొస్తాము తినడానికి అని చెప్పేసి తిరువురు అయితే బయలుదేరాము. జర్నీలో అయితే ఉన్నాము. ఇంకా ఎండలు అయితే బ్యాటరీ కూడా దీపోయిందండి. సడన్ గా స్టార్ట్ అవ్వలేదు. మొన్న 12 బయటకు వెళ్దాం అనుకున్న లోపల సడన్ గా స్టార్ట్ అవ్వేదానికి కంగారు పడ్డ ఏమైంది అనేది. తీరా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించిన ఉపయోగం లేదన్నా, బ్యాటరీ ఉబ్బిపోయింది అన్నారు. సరే అది కూడా చేపిస్తాం, కార్ బ్యాటరీ కూడా. ఆ పని ఈ పని అన్ని అవుతాయి. గబాలను ఎక్కడ వెళ్ళాలంటే కారు అలవాటు పడ్డ ప్రాణంగా. ఇప్పుడు అందులో బస్సు కానీ ఏమన్నా ఎక్కమంటే నేను ఎక్కడ ఉంటుంది బస్కి వెళ్ళాలి అంటే ఏ మాటకు ఆ మాట. అంటే తప్పదనుకుంటే వెళ్తాం లేండి, అదేం లేదులే. కానీ కొంచెం చూసుకొని వెళ్ళడం అలా అన్నట్టు అలవాటు అది కాదులే. కానీ సుఖానికి అలవాటు పడ్డ ప్రాణం కష్టంగా ఏది ఒప్పుకోదు. మేడం గారిని బస్సులో ఎక్కించి మళ్ళీ దానికి నేను వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకునే కన్నా అదేదో కార్ అయితే ఒకేసారి అన్ని దాంట్లో పడేసి వెళ్ళొచ్చు అని. కార్ డ్రైవింగ్ నేర్చుకోమని నేను కార్ అంటే నేను ఎక్కడైనా డ్యూటీ పని మాకు ఎప్పుడు ఎలా ఉండేదో తెలియదు. గబాలను బయటకు వెళ్ళాల్సి వస్తే బైక్ గబాలను మేము ఇక్కడ ఉండేది బయట ఎక్కడ సడన్ గా బస్సులు కానీ ఏమి అవైలబుల్ ఉండవు. కార్ డ్రైవింగ్ నేర్చుకోరా అనేసి వాళ్ళ కార్ తీసుకుంది దానికోసం. మా వారు డ్యూటీస్ ఏ ఒకటి వస్తాయండి, ఇంకా అది ఫుల్ స్టాప్ పడింది. అది ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసరికి మళ్ళీ కొత్తగానే ఉంటది అన్నమాట. అలా కార్ తీసుకొని 3 years పైన అవుతుందండి. 3 years అవుతున్నా కనీసం 3 years అండ్ 4 years నుంచి ఉన్నట్టుంది. 2020లో తీసుకున్నాం కదా. 20 అప్పుడు వేరే కార్ ఉండేది. అప్పుడు ఆల్టో తీసుకున్నా సెకండ్స్ లో, అది ఉండేది. ఇది మా బ్రదర్ లేదు, నాది ఇంకో కారు. మా బ్రదర్ ఏమో ఇది నన్ను వాడేసుకోమని ఇది నాకు ఇచ్చేసాడు, వాడు అది వాడుకుంటున్నాడు. నేర్చుకోమంటే నేర్చుకోవట్లేదు, నేనే తిప్పాలి. అదే కారు వస్తే నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు వేసుకోరా అంటే వినిపించుకోదు. కొంచెం టైం మరి మీతో స్పెండ్ చేయాలంటే అలా నేర్చుకోకూడదు. ఓకే అండి, ఇంకా నీ హ్యాండ్ కూడా పెయిన్ వస్తుంది. నేను ట్రైపాడ్ గా నేను తీసుకురాదు. ఎండ మాత్రం ఇప్పుడు టైం అయితే 10 అవుతుందండి. 10 కూడా కాలేదు, 9:22 టైం అయితే. కరెక్టే 9:22 టైం అయితే. ఎండ మాత్రం అస్సలు అద్దర కొడుతుందండి. ఇప్పుడే సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే ఇలా ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతే ఇంకెలా ఉండిద్దో మరి. మా వారైతే కిందకు దిగి చాలా సేపు అవుతుంది. కారు బ్యాటరీ వేయించడం కోసం అని చెప్పేసి మాట్లాడటానికని లోపలికైతే వెళ్ళారండి. ఏంటి దీన్ని నోరు ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. పాపం ఇదేమో నోరు తెచ్చుకొని ఎండలో అలాగే చూస్తుంది. మీరు త్వరగా రాండి, బ్యాటరీ మార్చేయండి అన్నట్టు. నేనేమోనా తొందరగా మారిస్తే త్వరగా రిలయన్స్ మార్ట్లోకి వెళ్తే కొంచెం చల్లగా ఉండిద్ది అని నేను చూస్తున్నాను. బాదం పాలు అయితే తాగుదామని చెప్పేసి బాగా ఆకలేస్తుంది. టైం అయితే 1:30 అయితే అయిపోతుందండి. టైం అయితే బాదం పాలు తాగుదామని చెప్పేసి బందర్ బాదం పాలు అయితే తాగాము. అంత ఇదైతే లేదు. ఇప్పుడు ఇక్కడ బందర్ బాదం పాలు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. మా వారైతే ఇంకా బాదం పాలు ఇప్పిస్తా అని చెప్పేసి మా వారైతే నా డైట్ చెడగొట్టడానికి రెడీగా ఉంటారు. బందర్ బాదం పాలు తాగావు కదా, అవి బాగాలేదన్నావు కదా, బందర్ బాదం పాలు మళ్ళీ ఇక్కడ తాగి చూడు ఇక్కడ ఎలా ఉన్నాయో అని చెప్పి తనైతే బాదం పాలు తీసుకోవడానికి అయితే దిగారు. ఫుల్ ఆకలేస్తుంది. ఏమన్నా రైస్ కా ఐటమ్ గానీ ఏమన్నా తిందాము అంటే చల్లగా తాగాలనిపిస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇంటికి వెళ్ళంగానే నేను 1 part మీల్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసి వచ్చానండి. తనేమో వినిపించుకోవట్లేదు అన్నమాట. నాకు ఆకలేస్తుంది, నీ డైట్ చెడగొట్టాలి, నాకు ఆకలేస్తుంది, నీ డైట్ చెడగొట్టాలి, ఇదే పెట్టుకున్నారు.
ఇక అన్నారండి నన్ను, ఇంకా తగ్గితే అడవి బల్లి లాగా తయారవుతావు, నీ డైట్ నేను చెడగొట్టాలి. అసలు మా వారు అనే డైలాగ్ విన్నారా? కార్లో ఎందుకు ఊరికే కూర్చొని ఉండడం, అందుకే చక్రాలు తింటున్నా. ఎలాగో చెడిపోయింది డైట్. డైట్ పాడైన రోజు ఇంకా మనం విజృంభించడం, ఇంకా ఆగేదంటూ ఏమీ లేదు. అదిరిపోయిందా? బందర్లో కన్నా ఇక్కడ బాగుంది. బందర్ బాదం పాలు బందర్లో కన్నా ఇక్కడ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. వచ్చండి మీరు. ఎంత బ్రదర్? జంబో గులాబ్ జామ్. అసలు ఈ రోజు నా డైట్ చెడగొట్టడానికి సంకల్పం అసలు మీరు. కానీ బాదం పాలు ఎలా ఉన్నాయి? బాదం పాలు ఎక్సలెంట్ అదిరిపోయినాయి. ఇంకెందుకు లేటు, ఇంకా కానివ్వండి. బాగున్నాయి కదా? గులాబ్ జామ్ కూడా తీసుకొచ్చారండి. చాలా సంవత్సరాలు అవుతుంది గులాబ్ జామ్ తిని ఇంట్లో చేసి. బందర్లో జైబావి సెంటర్ లో బందర్ బాదం పాలు ఆగేదానికి బందర్ అని వచ్చేసింది. తిరువూరులో జైబావి సెంటర్ లో బాదం పాలు పెట్టారండి, బందర్ బాదం పాలు అని. అప్సరా వారి బందర్ స్పెషల్ బాదం పాలు అనేసి. కానీ బందర్లో కన్నా బందర్ బాదం పాలు తిరువూరులో చాలా బాగున్నాయి. నేను బందర్లో కూడా తాగాము. లాస్ట్ టైం షార్ట్ పెట్టాము, అది తీసింది పెట్టలేదు అనుకుంటా. నాకు అంతగా నచ్చక పెట్టలేదు. కాకపోతే ఏదో షార్ట్స్ లో అవి సూపర్ సూపర్ అంటారు కానీ నాకు అంత ఇది నచ్చలేదు. కానీ ఇక్కడ అదిరిపోయినాయి అసలు. ఎలా ఉన్నాయి? తాగావు? అక్కడ తాగావుగా? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇది జంబో గులాబ్ జామ్ అంట. ఇది కూడా తింటున్నాము. ఈరోజు డైట్ మా వారు కావాలని చెడగొట్టారు అసలు. డైట్ వెళ్ళిపోయింది. అదే అంటే మా వారు అన్న డైలాగ్ ఏంటో తెలుసా? ఇంకా తగ్గుతున్నావు, అడవి బల్లెళ్ళే కనపడతావు జనాలకి. మా వారేసే డైలాగ్ అలా ఉంటాయి చూడండి. నువ్వు అన్నది కాదు, నేను చెప్పడం ఎలా చెప్తున్నాను ఇంకా. ఓకే అండి, బాయ్.